జై జై బాబు గురించి ఏం చెప్తాం అందరికీ తెలుసు. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ మహేష్ బాబుని స్క్రీన్ పైన చూసినప్పుడు. అండ్ ఎక్కడ కనిపించిన బాబు ఇస్ బాబు అంతే. దట్ ఆరా నోబడీ కెన్ మ్యాచ్. మహేష్ బాబుది ఎట్లుంటదంటే ఏం చెప్తాం, దేవుడి గురించి ఎవరైనా మాట్లాడతారా? అప్పుడు నేను చిన్నపిల్లలండి, అప్పుడు నాకు తెలీదు. మేబీ ఆ స్టోరీలో ఎక్కువ ఏమంటారు మాస్ సాంగ్స్ ఉండకపోవడం వల్ల దాని వల్ల ఫ్లాప్ అయ్యిండొచ్చు. అవును, అంటే ఇప్పుడు ప్రతి దానికి ఒక టైం ఉంటది కదా. సో అప్పుడున్న జనరేషన్ లో వాళ్ళు ఆ మూవీని యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడున్న వాళ్ళకి అది నచ్చుతుంది. సో టైం. నాకు నెక్స్ట్ ఏం కావాలి అంటే దూకుడు మూవీ రిలీజ్ కావాలి. దూకుడు అసలు నేను చూసిన ఫస్ట్ మూవీ స్క్రీన్ పైన దూకుడు మహేష్ బాబుది. చిన్నగా ఉండే బట్ ఫుల్ వేరే లెవెల్లో ఎంజాయ్ చేసిన. అసలు బాబు అంటే అప్పటి నుంచి పిచ్చి అంతే. బాగుంటది భయ్యా. అంటే చాలా యాక్షన్ ఓరియంటెడ్ మూవీ స్టార్ కలేజా తర్వాత మళ్ళీ అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు ఆయన. సో ఫ్యాన్స్ ఒక రకంగా ఈ మూవీని ఫ్లాప్ చేసినందుకు రిగ్రెట్ కూడా ఫీల్ అవుతారు. మీ అభిప్రాయం ఏంటి దానిపై? ఐ మీన్ అది మళ్ళీ డిపెండ్స్ ఆన్ ద టైమ్ అండ్ ప్లేస్. జనరేషన్స్ మారుతున్నాయి, టేస్ట్ మారుతున్నాయి, మళ్ళీ ఆ నాస్టాల్జియా కోసం అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము. సో ఎక్స్పెరిమెంటేషన్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది యాక్టర్ అండ్ ద స్క్రిప్ట్. అది ఎస్ హోపింగ్ బాబు మళ్ళీ కొత్త కొత్త స్క్రిప్ట్స్ తో కొత్త కొత్త స్టోరీ లైన్స్ తో వస్తారని. బట్ యాజ్ ఫ్యాన్స్ వీఆర్ హియర్ టు సపోర్ట్. ఏదైనా మళ్ళీ ఏ మూవీ రీ రిలీజ్ కోరుకుంటారు? అతడు ఇందాక ఒక ఫ్యాన్ సైనికుడు అన్నారు. సో మీ అభిప్రాయం మీరేం కోరుకుంటారు? నేను దేనైనా చూస్తానండి. ఐ మీన్ అతడు ఇస్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు వాచ్. సో ఫైనల్లీ కలేజా లోపల యూఫోరియా ఎలా ఉంది? మీరు ప్రతి సీన్ చూస్తున్నప్పుడు ఏమైనా డైలాగ్ అని మీరు మా కోసం చెప్పగలుగుతారా? యూఫోరియా అంటే అది జస్ట్ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది, అది మాటల్లో చెప్పడానికి అవ్వదు. బాగుంది, ఫస్ట్ టైం ఆఫ్టర్ 9 years. 1 year ఉండే నేను, ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు ఫ్యాన్ అంతే. అతడు ఇష్టం, చాలా ఇష్టం, అందుకే మూవీకి వచ్చా. మూవీలో డైలాగ్ చెప్పండి. అనిపించదు మహేష్ బాబు మూవీ కదా, హైప్ ఎందుకు? మేమే హైప్ చేస్తాం. మార్నింగ్ షో ఎందుకు వాళ్ళు ఇప్పుడు పోతున్నారు? మార్నింగ్ అయితే అప్పుడు టికెట్స్ అయిపోయాయి. గూస్ బంప్స్. మాకు సౌండ్ ని డామినేట్ చేసామన్నా జై బాబా జై బాబా అన్న. ఒక్క సపోర్ట్ అన్న. ఐమాక్స్ లో కొన్ని సీన్స్ కట్ చేశారు అన్న, పాటలు మరి మేము వచ్చి వేస్తే కదన్నా. 2011 లో ఫ్లాప్ ఉన్నా, మరి ఇప్పుడు ఇంత హైప్ వస్తుంది కదన్నా. మరి ఇప్పుడు వచ్చినారు కదన్నా మరి ఫ్యాన్స్. జై బాబు బాబులకే బాబు జై బాబు మహేష్ బాబు జై జై బాబు జై జై బాబు. రాజమౌళి గారి సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు SSMB 29 ఊహించుకోలేదు. కావాలంటే ఎక్సైటెడ్ ఉన్న మూవీ రిలీజ్ కోసం అయితే కావాలంటే ఎక్స్ట్రా ఒక ఇయర్ తీసుకున్నా కానీ బాబు సాటిస్ఫై చేస్తే చాలన్నా. మహేష్ బాబు గారి సినిమాలన్నీ రిలీజ్ అవుతూనే ఉంటాయి. అతడు అప్పుడు రావాలన్నా. వన్ ఇంకా టైం పడుతుంది. మగాడు మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాం. రాజమౌళి ఎక్స్ట్రా టైం తీసుకున్నా గానీ సినిమా మాత్రం హిట్ కావాలన్నా అంతే. ఈ రిలీజ్ సుదర్శన్ లో దొరకలే మాకు అసలు. ప్రసాద్కి వచ్చినాం. నా గొంతు మీరు వింటున్నారు ఎట్లా అసలు. సుదర్శన్ ని మించి ఇక్కడ చేసినాం మేము. మొత్తం మంచిగా అయింది, ఎవరు పాము తీసుకురాలే, లేకపోతే అందరు అవుటే. జై బాబు అసలు పీక్స్ ఉంది. చిన్నప్పుడు మిస్ అయినాం, ఈసారి లెవెల్ కరెక్ట్ గా చేసినాం. అది జై బాబు అంతే. ఆ స్ట్రెంగ్త్ చేంజ్ మారి ఇప్పుడు జనాల వల్ల ఇలా ఉంది. అండ్ యాజ్ యూజువల్ 4 షోస్ అయిన పొద్దున్న నుంచి. మా ఫ్రెండ్స్ అందరు 2:30 నుంచే చూస్తున్నారు. నాది కొంచెం డిలే అయింది, సో అందుకని ఈ టైంకి వచ్చా. బట్ బాబు అంటే బాబే. కొన్ని సీన్స్ అటు ఇటు కట్ అయినాయి, కానీ బాబుస్ ప్రెజెన్స్
డిఫైన్డ్ ఇట్ ఆల్. హీ డిడ్ ఎ వెరీ వండర్ఫుల్ జాబ్.